తాగండి, లేకపోతే మీ ఇష్టము. నేనైతే పౌడర్ చేసుకున్నా, అయిపోకొస్తుంది కూడా ఆ పౌడరు. నేను ఇంకా ఈ పౌడర్లు ఈ మధ్య కొంచెం నిమ్మకాయ హనీ కూడా వేసుకొని తాగుతున్నా. కొంచెం ఆరోగ్యం ఎప్పుడు ఒకేలాక ఎందుకు అనేసి ఇంకా డైట్ మార్చిన అని చెప్పినా కదా, అది కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా, డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకి అయితే నేను 2 days నుంచి ఏమో డైట్ మార్చిన. 11 o'clockకి నేను హార్డ్ వాటర్ తాగి ఫస్ట్ బాదం పప్పు తీసుకున్నాక కొంచెం రైస్, కుకుంబర్, ఇంకా అది మొలకలవి నిన్న చెప్పిన కదా అది తీసుకున్నా. ఇంకా పన్నీరు, ఒక ఎగ్, ఆలు కర్రీ ఇది తీసుకున్న ఈరోజు వచ్చేసి. నేను ఇంకా మజ్జిగ కూడా తాగుతుంది దీని తర్వాత, ఇక చూపించాలి అనుకుంటుంది. ఇందులో ఫస్ట్ మీరు ప్రోటీన్ అనేది తినండి. ప్రోటీన్ తిన్నాక, ప్రోటీన్ ఏంటంటే ఎగ్, పన్నీర్ అయితే తీసుకోండి. నాకు ఆ పన్నీర్ తిని తిని బోర్ వస్తుంది. నేను ఈ మధ్య కొంచెం పన్నీరు వెరైటీగా తింటున్నా. మీకు రాబోయే వీడియోస్లో చెప్తా అది ఎలా అయింది అనేది. ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నా. నేను 2 పూటలు అని చెప్పిన కదా డైలీ. ఇది ఈరోజు నా ఫుడ్ అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. మీరు ఎవరైనా ఈ డైట్ చేయాలనుకుంటే చేయండి. మీ హెల్త్ టాబ్లెట్స్, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా వాడుతున్నట్టే ఒకసారి మీ హెల్త్ మీకు తెలుస్తుంది కదా, ఒకసారి చూసుకొని చేయండి. ఇంకా ఎవరైనా మదర్స్ ఉంటారు, అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి మీ హెల్త్ అంతా చూసుకోండి. ఎందుకంటే మిల్క్ ఇవ్వాలి కదా పిల్లలకు వచ్చేసి, అందుకోసమే మిల్క్ తగ్గొచ్చు. మీరు ప్రోటీన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేస్తే ఈ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ తీసుకోండి. మంచి ఫుడ్ తీసుకొని ఇక్కడ ట్రై చేయండి. నార్మల్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోండి, డైట్ అయితే అస్సలు చేయకూరి.